సార్ ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? ఏపీలో పాలిటిక్సా? ఇక్కడ తెలంగాణ వాళ్ళు అడిగితే ఏం చెప్తారు? ఆ? ఏపీలో పాలిటిక్స్ ఎప్పుడో హాట్గానే ఉంటాయి. ఎందుకంటే అక్కడ బాల్ గేమ్ ఈజ్ డిఫరెంట్. అక్కడ అక్కడ ఉంది ఎవరంటే లోకనాయకు, ప్రపంచ నాయకుడు రామచంద్రబాబు నాయుడు విజన్ వేరు. ఆయన 3 సార్లు పని చేశాడు. ఆయన మంచిగా ఆలోచిస్తాడు, చేస్తాడు. అట్టని మాస్ లీడర్ జగన్ ఎవరు నెగ్లెక్ట్ చేయరు కదా. ఆయన అప్పటికున్న రోజుల్లో అందరికీ చేశాడు. అందుకనే 40% వచ్చింది. జగన్ ఓడిపోవటానికి కూడా కారణం ఏంటంటే వన్ ఆఫ్ ది రీజన్స్ చెప్పుకునేది అది క్యాలిక్యులేషన్స్. ఓటు చేయకుండా పవన్ కళ్యాణ్ గారు చేసింది అంత చేసి ముగ్గురు కలిశారు కాబట్టి ఇది విడిగా ఉంటే అందరూ ఓడిపోయారు. ఇప్పటికైనా ఓటు చీలిపోయేది. అది మేజర్ సూత్రం. అది ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి వాళ్ళకి. ముగ్గురు కలిసి ఒకళ్ళ మీద చేసే ప్రజలకు నాటుకుపోయింది. ప్లస్ ఫియర్స్ బాగా వచ్చింది వాళ్ళ మీద. ఏదంటే లాస్ట్ 15 రోజుల్లో ఇట్స్ గేమ్ టర్న్డ్. ఎస్పెషల్లీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని మీకు ఇవన్నీ పోతాయని చాలా రకాలు చెప్పారు భయాలు. అవన్నీ ఒక విధమైన అన్ని క్యాస్ట్లకి ల్యాండ్ అంటే భయం ఎవరికైనా. ఆఖరికి పట్టా మీద కూడా జగన్ బొమ్మలు వేశారని కొన్ని ఉన్నాయి ఎక్కువ అని. అవన్నీ బాగా ఎక్స్ప్లాయిట్ చేశారు. ప్లస్ మీడియా బీభత్సమైన సపోర్ట్ ఉంది కదా. సో దీనివల్ల జగన్కి 40% వచ్చినా కూడా ఓట్లు ఎక్కువ వచ్చి సీట్లు పోయింది. దాంతో అయింది. అందుకని దే నో వెరీ వెల్. ఇప్పుడు బిగ్ ఇన్వెస్టర్స్ దోస్ ఆర్ కమింగ్ టు ఏపీ, దే ఆర్ థింకింగ్ అండ్ వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ నెక్స్ట్ టైం జగన్ విల్ నాట్ కమ్. ఈజ్ సచ్ ఎ మాస్ లీడర్. ఈవెన్ టుడే ఇఫ్ హీ గోస్ అవుట్ టు సీ ద క్రౌడ్ హౌ దట్ ఈస్ కమింగ్ అప్. సో naturally that's one is better for this కూటమి గవర్నమెంట్కి. దే డూ బెటర్. దీస్ ఆర్ ఆల్ ఎమినెంట్. లోకేష్ ఈజ్ అ నాట్ స్మాల్ ఫెలో. లోకేష్ ఈజ్ వెరీ జైంట్. మంచి థింకింగ్ లోకేష్. పవన్ కళ్యాణ్ మీద కన్నా లోకేష్కి చాలా థింకింగ్. పవన్ కళ్యాణ్కి మాస్ లీడర్. లోకేష్ వచ్చేసి స్ట్రాటజిక్. ఈవెన్ చంద్రబాబు కన్నా బాగా చేయగలడు. లోకేష్కి ఇంకా అవకాశం ఇవ్వట్లేదు కానీ బాగా చేస్తాడు లోకేష్. కానీ వాళ్ళు కాస్త జాగ్రత్తగా చేసుకుంటే ఇప్పుడు ఏంటంటే అటాక్ పోకూడదు జగన్ వారి మీద. వాళ్ళ దాన్ని వాళ్ళు వదిలేసేయాలి. వాళ్ళకి కేసులు ఇట్లా చికాకు లేకుండా వాళ్ళ దాన్ని వాళ్ళు చేసుకుంటే ఇమ్మీడియట్గా ఐ థింక్ దే విల్ కమ్ నెక్స్ట్ టైమ్ ఆల్సో అండ్ ఏపీ ఆల్సో విల్ డెవలప్ ఇన్ ఏ బెటర్ వే. అదే లోకల్ పాలిటిక్స్. హైదరాబాద్కి క్వశ్చన్ లేదు. ఇక్కడ తెలంగాణ అంటే మేజర్లీ హైదరాబాద్. ఇక్కడ చూసారుగా ఈ మణికొండ ఈ ఏరియాలో రిచ్ అందరూ రియల్ ఎస్టేట్ డల్ అంటారు. అబ్సల్యూట్ నో రేట్. ఎంత పెరిగిపోయింది ఇక్కడ. గవర్నమెంట్ రేటును ప్రైవేట్ రేటు ఈక్వల్. 8,000 7,000 ఎవ్రీ 3 years స్క్వేర్ ఫీట్ పెంచుతున్నారు. 9-10 వ్యూ అపార్ట్మెంట్ కానీ రాజ్ పుష్ప ఇవన్నీ ఉన్నాయిగా. మై హోమ్, బిగ్ షాట్, వాసావి ఇవన్నీ సీదా కొబ్బరికాయ కొట్టగానే సోల్డ్ అవుట్ అంటున్నారు. 4,000 పెడుతున్నాడు. ఇప్పుడేమో 9,000 అంటాడు. 6 నెలల తర్వాత వెళ్తే 10,000 అంటున్నాడు స్క్వేర్ ఫీట్. అంటే 2 crores దాటిపోతున్నాయి అని ఆగట్లా. ఇట్స్ ఎ గ్లోబల్ క్యాపిటల్ అయిపోయింది. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం చేస్తారా? ఎవ్రీథింగ్ గోస్ రాంగ్, ఓన్లీ గోల్డ్ విల్ హోప్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అట్టా కాదు. ఇక్కడ బంగారం హైదరాబాద్. ఇక్కడ పాలిటిక్స్ అంటే ఇది బేసిక్గా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే వాళ్ళకే కాంపిటీషన్ ఎక్కువ. కానీ కేటీఆర్ బాగా చేశాడు ఇక్కడ. ఫ్లైఓవర్ చేయటం కానీ ఈజ్ నన్ టు బీట్ హిమ్ ది వే కేటీఆర్ దే డిడ్ ఫర్ హైదరాబాద్. అబ్సల్యూట్లీ గ్రేట్. ఇప్పుడు అమరావతి కట్టిన తర్వాత ఏపీ కూడా అలా మారే అవకాశం ఉంది? లేదు, అది డిఫరెంట్ బాల్ గేమ్. యూ కెనాట్ కంపేర్ వన్ సిటీ టు అదర్ సిటీస్ లైక్ దట్. ఇది బై నేచర్ హైదరాబాద్కి మెగా సిటీ ఒకటి ఉంది. ఎన్ని కిలోమీటర్లు పోయినా నీకు పొలాలు కనపడవు. అమరావతి కాదు, 2 కిలోమీటర్తే పొలాలు, 3 పంటలు పట్టే పొలాలు, అంత నీళ్లు. అక్కడికి అగ్రికల్చర్. సో అక్కడ ఉన్న ప్లస్ పాయింట్స్ దాని ప్రకారం ఆడ క్లాసులో 40 మంది స్టూడెంట్స్, 4 ఫస్ట్ ఉంటే వాళ్ళతో కంపేర్ జరిగి ఎవడి కేపబిలిటీ వాడుకుంటుంది. మా కేరళ ఉంది, అన్ని అంత ఏముంది. చెన్నైలో మద్రాసు తప్ప ఇంకేం లేదు. అక్కడ మిగతా చోటు డెవలప్ చేసుకున్నారు. అట్టనే మనకు కూడా ఒక విధంగా వైజాగ్ కానీ లేకపోతే మిగతా అన్నీ చేసేసుకోవచ్చు. కర్నూలు, కడప, అనంతపూర్ ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ ఫర్ దట్. యూనిట్గా డెవలప్ అయితే ఎక్కడికక్కడగా ఈ సిటీకి ఎగ్జోడస్గా లాగా రావటం పోతుంది. అంత వచ్చినా విజయవాడ భరించలేదు. అన్నీ వాటరు, కొండలు అవి ఉన్నాయి. కాబట్టి అమరావతి అయితే లిమిటెడ్గా ఉండాలి. మరీ 3 రాజధాని కాకపోయినా కూడా అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ని పెంచుకుంటూ పోతే దెన్ దట్ విల్ బీ బెటర్. బట్ ఈవెన్ టుడే జీడిపిలో బ్రహ్మాండంగా ఉంది. అంటే అగ్రికల్చర్ ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ దాని మీద పర్చేజ్ కెపాసిటీ పెరిగింది. వాట్ ఎవర్ రీజన్స్ చేశాడు. అందరికీ మనీ ఉంది. పని వాళ్ళు ఎవరు దొరకట్లా అసలు. అన్ని చోట్ల అన్ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు వేరే విషయం. బట్ వేరేస్ వర్క్ జరుగుతున్నది. కాబట్టి అన్ని చోట్ల ఈక్వల్గా జరుగుతుంది. కొన్ని చోట్ల ఎక్కువగా జరుగుతుంది. ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే రైస్ కానీ ఇవన్నీ కాస్ట్లో క్యారిడార్ వచ్చింది. వైజాగ్, కాకినాడ, అనంతపురం, తిరుపతి ఎట్ట డెవలప్ అయింది బీభత్సంగా. అన్నోటీసులు ఇవన్నీ ఎవరు మార్కెట్ చేయలే. కనిసేపటిగా హైదరాబాద్తో కంపేర్ చేసి మాకు కావాలంటే అసలు ఇండియాలో ఏ సిటీ డెవలప్ కాదు. అలా ఉంటుంది. సో బోత్ ఆర్ గుడ్. కాంగ్రెస్ టు తెలుగు 70M, యూ ఆర్ పికింగ్ అప్ పీపుల్ లైక్ దిస్. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ టైప్ ఆఫ్ పార్క్స్ వెరీ రేర్ టు సీ ఇన్ ఆంధ్ర.
ఇవి ఉన్నాయి కదా దండమూడి విజయవాడలో కొన్ని ఉన్నాయి, కానీ ఇట్లా డెవలప్ అవ్వాలి. రియల్ ఎస్టేట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఇవ్వాలి వాళ్ళు. పెద్ద పెద్ద పార్కులు గవర్నమెంట్ కట్టిస్తే పీపుల్ వేరుతాం. గుంటూరులో కూడా ఉంది, విజయవాడలో ఉంది. గుంటూరులో అక్కడ చెరువు కొట్టపాడు చెరువు దగ్గర మంచి పార్క్ డెవలప్ చేశారు, వైఎస్ఆర్ పార్క్ డెవలప్ చేశారు. ఎవ్రీవేర్ దీస్ ఆర్ ది థింగ్స్ పీపుల్ విల్. అండ్ వచ్చేవాడంతా సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఏజ్ పెరిగింది కదా, వాళ్ళకు అనుగుణంగా వస్తే దే విల్ ఇన్ఫ్లుయెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? చెత్త పరమ చెత్తగా ఉన్నాయి సార్. ఒకరికొకరు బురద చల్లుకోవడం తప్ప అక్కడ రాజకీయం ఏం లేదు. అభివృద్ధి ఏం శూన్యం. ఆయన ప్రచార ఆర్భాటాలు, ఈయన హత్యా రాజకీయాలు, అంత తప్ప ఏం లేదు. ఇద్దరు నేను సింపుల్ టర్మ్స్ పవన్ కళ్యాణ్ సినిమా స్టంట్లు, ముగ్గురు మూడు రకాలు. ఇప్పుడు ఎవరు వచ్చినా ప్రజలకు ఏం జరగదు. ప్రజలకి ఏమి జరగదు, శూన్యం. అమరావతి అభివృద్ధి చేసేది లేదు, పోలవరం కట్టేది లేదు. ఈ బనకచెర్ల మాటలే, చేతలు ఏమి ఉండవు దాని మీద. బనకచెర్ల చేస్తే 2 రాష్ట్రాలు బాగుపడతాయి. ఇద్దరు కూర్చొని మాట్లాడితే బనకచెర్ల వస్తుంది రేపే. కానీ ఈయనకు చేయాలని ఇష్టం లేదు, రేవంత్ రెడ్డికి అంతకంటే లేదు. ఇద్దరు ఫైట్ చేసుకుంటారు అంతే. బయటికి పైన ఫైట్, లోపల అంతే. ఇలా అయితే ప్రజలు ఎలా ఏమైపోతారు? మనం పిచ్చోళ్ళని చేస్తున్నారు సార్, ప్రజలని పిచ్చోళ్ళని చేస్తున్నారు, అంతకంటే ఏం లేదు. ప్రజలను మనం చైతన్యవంతులు కాకపోతే ఏముండదు, బుడిద మిగిలేదు ఆంధ్రప్రదేశ్కి. కాగ్నిజెంట్ వస్తుంది అంటున్నారు, ఇప్పుడు కాగ్నిజెంట్ ఏం రాదు. ఆయన 5 సంవత్సరాలు ప్రచారం చేసుకుంటూ ఉంటాడు దాన్ని. వాళ్ళు ఒక 50 మందిని కూడా రిక్రూట్ చేయరు. కేసీఆర్ కూడా చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు వరంగల్ ఐటీ కంపెనీ పెట్టాడు, టెక్ మహీంద్రా అని. ఒక 6 నెలల తర్వాత కంప్యూటర్లు మొత్తం ఎత్తుకొచ్చారు. కాగ్నిజెంట్ కూడా అదే జరుగుతుంది. ఇంతకుముందు ఐబీఎం పెట్టారు, హెచ్ఎస్బీసీ పెట్టారు వైజాగ్లో, అన్నీ ఎత్తుకొచ్చారు. నేను హెచ్ఎస్బీసీలో పనిచేసాను యాజ్ అ వైస్ ప్రెసిడెంట్. అప్పుడు నేనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చాలా లాభాలు తీసుకొచ్చాం. ఆ కంపెనీ పెట్టి 2 ఇయర్స్కి ఎత్తుకొచ్చాం మొత్తం. కాగ్నిజెంట్ కూడా అదే జరుగుతుంది రేపు. క్వాంటమ్ వ్యాలీ ఉండదు, సిలికాన్ వ్యాలీ ఉండదు, ఏమీ ఉండదు, మాటలే ఉంటాయి. అయితే మరి 2047 విజన్ 2020 విజన్ ఎలా అయితే మనకి కరోనా వచ్చిందో 2047 ప్రపంచం నాశనం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినంటే అది నాశనం తప్ప ఏముండదు. ఇప్పుడు జగన్ గారు వస్తే ఆయన ఏం చేయడు సార్, ఆయన అంతే, డబ్బులు లేవాడ, ఆయన చేసేది ఏముండదు. అట్లీస్ట్ ఆయన ఫౌండేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ వాటిని బాగుపరిచాడు, వాటిని ఎవరు రికగ్నైజ్ చేయలేదు. ఇప్పుడైతే నిజంగానే రెడ్ బుక్ అమలు అవుతుంది. 100% అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు, ఆడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఓకే. ఈయన వస్తే రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొస్తారు నెక్స్ట్. పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది? పోలీస్ వ్యవస్థ ఏం లేదు ఆడ, వాళ్ళు ఏం చెప్పినారు. అందుకే 4 పోలీసులు ఎన్నికొచ్చారు, 2 ఐఏఎస్లు ఎన్నికొచ్చారు, 2 ఐపీఎస్లు ఎన్నికెళ్ళారు, ఇంకో 4 ఐపీఎస్లు రెడీ ఉన్నారు ఎన్నికి పోవడానికి. ఏమున్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమే టైం వేస్ట్ సార్. ఆయనకు రాజకీయం తెలుస్తాయి కదా, వాళ్ళన్న అమ్ముకున్నాడు. ఆయన పోస్ట్ పెయిడ్, ఈయన ప్రీపెయిడ్, అంతకంటే ఏం లేదు ఆడ. ఈయన ఏదో పదవి కావాలా, పదవి తీసుకున్నాడు అంతే. సార్ ఓట్లు అంటే ఆయన పిఠాపురం వెళ్ళాడు సార్, మొత్తం 70% కాపులు ఉన్నారు, గెలిచాడు. ధైర్యం ఉంటే ఇంకో కాన్స్టిట్యున్సీకి వచ్చి రాయలసీమలో గెలవమనండి, ఉత్తరాంధ్రకి వెళ్ళి గెలవమనండి, పిఠాపురం వదిలేసి వేరే కాన్స్టిట్యున్సీలో వెళ్ళి గెలవమనండి పవన్ కళ్యాణ్ని. అంత మాట్లాడుతున్నాడు. సినిమాల క్రేజ్ ఎవరికి వర్కౌట్ అవుతుంది సార్. ఎన్టీ రామారావునే చూసినాం, ఎన్టీ రామారావునే ఓడగొట్టారు, ఎంపీ రామచంద్రన్ని ఓడగొట్టారు. ఎవరు అది ఉండదు. సినిమా క్రేజెస్ వేరు, ఇది వేరు. ఓకే, థ్యాంక్ యూ. అన్న, కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ దాటేసింది కదా, ఏపీలో నువ్విన్నంత వరకు ఎలా ఉన్నాయి పాలిటిక్స్? మనకంత నాలెడ్జ్ లేదు, బట్ నేను విన్న దాని ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, డెవలప్మెంట్ పరంగా అయితే కొంచెం అయితే ప్రోగ్రెస్ ఉందని అనుకుంటున్నాను నేను. తేడా అంటే ఆబ్వియస్గా నాకైతే ఈ ప్రభుత్వం నచ్చింది. యాక్చువల్గా అంటే పాత ప్రభుత్వం నచ్చలేదని కాదు, పాత ప్రభుత్వం కంప్లీట్గా పథకాలు ఇవి వాటి మీద ఫోకస్ చేసింది. వాటి వల్ల కొందరికి యూజ్ ఉంటుంది కానీ ఓవరాల్ స్టేట్ డెవలప్మెంట్కి యూజ్ ఉండదు. ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే దానికంటే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ ఉంది కాబట్టి కొంచెం ఇది పర్లేదు అనిపిస్తుంది నాకైతే, నా ఒపీనియన్. ఈ పరంగా 3 క్యాపిటల్స్లో ఇప్పుడున్న అమరావతి బెటర్ అంటారా, లేకపోతే 3 ఉంటే బెటర్ అంటారా? లేదు, ఒక క్యాపిటల్ బెటర్ బ్రో. ఒక క్యాపిటల్. చాలా మంది రెడ్ బుక్ పాలన నడుస్తుంది అంటున్నారు, నిజంగానే మీ అభిప్రాయం చెప్పి రెడ్ బుక్ పాలన నడుస్తుంది? రెడ్ బుక్ ప్రకారం నడుస్తేదట్టయితే ఇప్పటికి చాలా మంది అరెస్ట్ అయి ఉండాలి బ్రో, చాలా మంది జైల్లో ఉండాలి. లైక్ లేదు కదా అలాగా. ఇప్పుడు జగన్ గారు పాదయాత్ర చేస్తా అన్నారు ఎలక్షన్ ముందు, ఒకవేళ అది చేస్తే ఏమన్నా రిజల్ట్ మారే అవకాశం ఉందా? నో ఐడియా, నో కామెంట్స్. థ్యాంక్ యూ. సరే, ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? ఏపీలో అంటే మామూలుగా నడుస్తుంది, అంత స్పీడ్ లేదు, అంత స్లో లేదు, మీడియంగా నడుస్తుంది.
అంత ముందట్లాగా ఏ ప్రభుత్వం బాగుంది సార్, ఇదే ఇంతకుముందు? ఇంత ముందరదే బాగుంది. ఓకే. పథకాలు బాగా ఇస్తుండే, కొంచెం అయితే ఇస్తారు కానీ లేట్గా ఇస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఏది కావాలి ఇంకా? ఏదైనా అంటే బాగానే ఉండే వైసీపీ. ఇప్పుడు చంద్రబాబు వచ్చింది కాబట్టి ఇద్దరు పుత్తుల కాబట్టి అది కొద్దిగా లేట్ అవుతుంది. ఓకే. అంటే రోడ్ల విషయంలో కావచ్చు, పథకాల అమలులో ఫ్రీ బస్సు మెయిన్ పథకాలే తతిమాని కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. బాగానే జరుగుతుంది. ఇప్పుడు రెడ్ బుక్ పాలన నడుస్తుంది అంటున్నాను, నిజమేనా ఏపీలో? అంత ఐడియా లేదు దాని గురించి. ఇప్పుడు రాజధాని గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? రాజధాని ఏదైనా కానీ బాగానే ఉంటుంది, ఏదైనా కానీ స్పీడ్ చేయాలి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా 1 year అయిపోయింది, గడిచింది జగన్ గారికి. దానికి ఏం చెప్తారు? జగన్ గారికి ఇంకా అంటే ఆయనకి అనుభవం వస్తుంది. ఇప్పుడు పబ్లిక్లో రేపు పొద్దున ఎలా ముందుకు వెళ్ళాలనేది ఆయనకి అనుభవం వస్తుంది. దీన్ని బట్టి చూస్తే కొంచెం ఆయనకు ఒక ఎలక్షన్లప్పుడు డిలే చేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లకి పాదయాత్ర చేస్తా అన్నారు, ఎలా ఉండబోతుంది? చేస్తే బాగానే ఉంటుంది కానీ ఇప్పుడైనా కొంచెం పథకాలు అనేటివి ఇంకేమైనా ఉన్నాయో అవి మందు కానీ ఇంకా వేరే అవన్నీ కొంచెం తగ్గించి చేసుకుంటే ఆయనకి బాగుంటుంది. కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అంటారు? కూటమి ప్రభుత్వం అదే చేస్తుంది కానీ అంతగా ఏది ఇంట్రెస్ట్గా లేనట్టుగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని కానీ ఆయన పని ఆయన చేస్తుంది కానీ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆయన అనుకున్నది ఒకటి, ఇంకా ఎక్కువ ఊహించుకున్నాం కానీ అది ఇంకా అమలు చేస్తారు పెద్దగా. వస్తే ఆయన కొంచెం చాలామంది యువకులకు అది ఆదర్శం అవుతాడు అనుకున్నాం కానీ ఇంకా లేదు. ఓకే సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year దాటేసింది. ఏపీలో ఎలా ఉన్నాయి సార్ పాలిటిక్స్? బాగున్నాయండి, అందరు కలిసిపోతున్నారు, తగులు లేవు కూటమిలో. ఓకే. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడా కనిపిస్తుంది? చాలా తేడా ఉంది, అంతవరకు చెప్పాలి. రోడ్ల గురించి వేస్తారు మెల్లిగా, అన్నీ పోయి ఉన్నాయి కదా, డెవలప్ అవుతున్నాయి. ఓకే. ప్రాజెక్టులు కానీ అవి కానీ అన్ని పనులు అవుతున్నాయి. ఇప్పుడు జగన్ గారు ప్రతిపక్ష హోదా లేకుండా 1 year అయిపోయింది, ఎలా ఉంది? ఏముంది, బాగానే ఉంటుంది. ఏముంది, కూటమి తతిమైన అది కూటమి బట్టి కలిసిపోతున్నారు. ఈ రోజు వరకు పని ముందుకు వెళ్తాను. పాదయాత్ర చేస్తా అంటున్నారు, చెయ్యొచ్చు, వద్దంటాను మనం ఎవరు. మీకు చెప్పండి సార్, ఎలా ఉంది? కూటమి ప్రభుత్వము ప్రస్తుతానికి బాగానే ఉంది, ఇంకా డెవలప్ చేస్తారు. ఇంకా ఇప్పుడే 2 years 1.5 year 2 years అయింది కదా, ఇంకా 5 yearsలో అన్ని బాగానే ఉంది. వైజాగ్ బాగా డెవలప్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ వేరే లెవెల్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? పర్వాలేదు, మంచిగా ఉన్నది, బాగున్నది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మంచిగా ఉన్నది ఇప్పుడు, ఎందుకంటే సెంట్రల్ సపోర్ట్ కూడా ఉన్నది, బాగున్నది ఇప్పుడు. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చేస్తారు? మంచిగా చేస్తున్నారు, ఇద్దరు కలిపి మంచిగా చేస్తున్నారు. జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏంటి? కొంచెం మీకు సీనియర్ కదా, కొంచెం ఇంతకుముందు తెలంగాణ ఏపీ ఉన్నప్పుడు చేసింది, ఇది నాలెడ్జ్ ఉన్నది, ఎక్స్పీరియన్స్ ఉన్నది, మంచిగా చేస్తుండ్రు. ఇట్స్ బెస్ట్. జగన్ గారికి ప్రతిపక్ష హోదా లేకుండా 1 year అయిపోయింది కదా, ఇప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇస్తే బెటర్ అంటారా, అలాగే కొనసాగితే? దానికి ఏమిది ఎఫెక్ట్ పడదు కానీ ఇప్పుడు బెటర్ నాయుడు. పాదయాత్ర చేస్తా అంటున్నారు జగన్ గారు, దానికి అదే వాళ్ళ తండ్రి లెక్క చేస్తే మళ్ళీ ఇంప్రూవ్ అవుతాము అని వాళ్ళ ఇది సెంటిమెంటు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికంటే సెంటర్ స్టేట్ ఇద్దరు ఒకటే కాదు, ఇంతకుముందు వాజ్పేయి టైంలో ఎట్లా ఉన్నదో అట్లా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది, ఏపీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే అమరావతి గురించి ఏం చెప్తారు? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఈయన సెంటర్తోనే టైఅప్ ఉన్నాడు అన్నీ. ఇప్పుడు ఇంతకుముందు వాజ్పేయి టైంలో ఎట్లా చేసిండో అట్లా డెవలప్ చేస్తారు. హైటెక్ సిటీ ఎట్లా ఇక్కడ వచ్చింది అక్కడ కూడా అట్లనే డెవలప్ అవుతుంది. 47 విజన్ 100% చేస్తారు. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year దాటేసింది కదా, ఎలా ఉన్నాయి సార్ ఏపీలో పాలిటిక్స్? పాలిటిక్స్ని మనం అర్థం చేసుకునేటప్పటికి జీవితకాలం అయ్యేటట్టు ఉంది. ఎందుకంటే ఇది వాస్తవం, అందరికీ దేశ సేవ చేయాలని ఉంటుంది కానీ చేయటానికి బ్యూరోక్రసీ సపోర్ట్ ఉండదు, ప్రజల సపోర్ట్ ఉండదు. ఇది నగ్న సత్యం. ఎందుకనంటే ఎవరు అధికారంలోకి వచ్చినా డబ్బు చుట్టూతో తిరుగుతూనే ఉంటారు, వాస్తవం ఇది. తర్వాత అధికారం, హోదా కావాలని కోరుకుంటుంది, అంతేగాని ప్రజలకు సేవ చేయాలని ఉండొచ్చు కానీ దాని ఇంపాక్ట్ ప్రజల దాకా పోయేదానికి చాలా తక్కువగా ఉంటుందని నా అభిప్రాయం. అంటే ఈ 2 ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం కొంచెం చేస్తుందని చెప్పారు? ఇప్పుడు నానుడు ఏంటంటే బాబు గారే చేస్తున్నాడని అంటారు అందరూ, అది కొంతవరకు నిజం ఉంది, దానిలో మనం చేయటానికి వీల్లేదు. కానీ అది ఓకే, 100 మార్క్స్ వేయలేము. ఓకే.
జనాలకు సేవ చేసే నాయకుడు ఎవరైతే బాగుంటుంది, ఎవరు వస్తే బాగుంటుంది? ఎక్కడ వీళ్ళు కాకుండా మీరు అడుగుతున్న ఏదైతే ఎవడొచ్చినా ఆ సీట్లో కూర్చుంటే నన్ను కూర్చోబెట్టినా నా బుద్ధి కూడా సరిగా ఉండదు. అది దేశ చరిత్ర. పాకిస్తాన్ చూస్తున్నాం అంటే వ్యవస్థలన్నీ అట్లా భ్రష్టు పట్టిపోయాయి. ఎవరు అతీతులేం కాదు, ఎవరు A to Z ఎవడు ఈ దేశంలో వ్యక్తిగతంగా ప్రజాసేవ చేద్దామనే రామకృష్ణ మిషను ఏదో కొన్ని ఉన్నాయి సంస్థలు, రెడ్ క్రాస్ సంస్థలు. అది ఓరియంటేషను, ఆ మైండ్ సెట్ ఉండటం వేరు, రాజకీయం వేరు. రాజకీయం అనేది కూడా వ్యాపారం ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చేసే అవకాశం ఉందా ఫ్యూచర్లో? ఎవరు చేయలేరు సార్, ఎందుకంటే చేతులు కట్టేస్తారు. ఎవరు అసలు పాసిబిలిటీ లేదు. పవన్ కళ్యాణ్ కాదు ఎవరు కూడా అసలు వ్యవస్థలు అట్లా ఉన్నాయి అన్నీ. నువ్వు ఎంత సంపాదిస్తావు, నాకు ఎంత ఇస్తావు, నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను, మన ఇద్దరం కాముగా ఎంత దాచుకుందాం అనే కానీ ఎవరికి మార్కులు వేయటానికి ఎవరు అతిథులేం కాదు. ఎవరైనా కానీ ఉన్న సిస్టమ్ అట్లా ఉంది. ఇప్పుడైతే ఇంకా మరి ప్రజలు ఎన్నుకున్నారు, వచ్చేసారు, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఉం. వీళ్ళ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఏం ఎక్స్పెక్ట్ చేయటం లేదు. వాళ్ళు సరిగ్గా పరిపాలిస్తే అని దేవుడికి దండం పెట్టుకోవటం. మనం వాళ్ళ నిర్ణయాల వలన ప్రజలకు ఇబ్బంది కలగకుండా మంచి జరగాలని కోరుకోవటం. ఇప్పుడు మిమ్మల్ని నేను ఆ సీట్లో కూర్చోబెట్టినా మీరైనా అంతే చేస్తారండి, తప్పదు. అది వ్యవస్థ మార్పులు, అధికారం వస్తే అధికారం మదం ఇవన్నీ వస్తాయి ఎవరికైనా. వాడెంత వీడెంత అణిగి మణిగి దేశ సేవ చేద్దాం అనేవాళ్ళు ఎవరు లేడు. నార్మల్గా చెప్పండి, అంటే పథకాలు పెట్టి డబ్బులు వేయడం బెటరా లేకపోతే ఉపాధి కల్పించడం? అసలు అనవసరం అండి. అందరూ కష్టపడి సంపాదించుకొని బతకాలి. బతకలేని స్థితిలో ఉన్నవాడికి ఆదరణ చూపించాలి కానీ విద్య వైద్యం మీద కొంత ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేయాలి కానీ ఇంట్లోనే ఉండి నేను డబ్బులు ఇస్తానంటే అది ఏ పథకం కూడా అంత మంచిది కాదు.